అది దానికి కూడా స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి జనరల్గా నార్మల్ బ్లడ్ కౌంట్లో ప్లేట్లెట్స్ 1 lakh or 1,30,000 పైన ఉన్నాయంటే నార్మల్ అంటాం అనమాట. కానీ ఈ డెంగ్యూలో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే సడన్ డ్రాప్ అవుతుంది. సో ఇప్పుడు నార్మల్ వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎప్పుడైనా 1.5 lakh నుంచి 1.3 lakhs వచ్చింది అంటే మన బాడీకి ఒక సిగ్నల్ వెళ్తుంది దట్ ఇంకా ఎక్కువ ప్లేట్లెట్స్ అవ్వాలి అని. మీకు ఇమీడియట్గా 2-3 అవర్స్లో ఆ అమౌంట్ మళ్ళీ పైకి వచ్చేస్తూ ఉంటుంది, ఆర్ మ్యాక్సిమం 1 or 2 డేస్లో. కానీ వీళ్ళల్లో ఏమవుతుంది అంటే సడన్గా 1.5 lakhs నుంచి 90,000, 80,000 అట్లా అని పడిపోతుంది. సో మన బాడీ అంత అమౌంట్ కోపప్ అవ్వలేదు అప్పుడు, దట్ అంత అమౌంట్ మళ్ళీ ప్లేట్లెట్స్ చేయడానికి కుదరదనమాట. అండ్ ఆ ఫాల్ ఒకసారి స్టార్ట్ అయిందంటే కొన్నిసార్లు చాలా డ్రాస్టిక్గా పడిపోతుంది. అంటే 90,000 నుంచి 30,000 కూడా పడిపోతుంది అనమాట. సో 1 lakh కిందకి వెళ్ళింది అంటే మనకి బాడీలో కొన్ని కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కానీ అదే 50,000 కిందకి వెళ్ళిందంటే నేను చెప్పినట్టు లంగ్స్లో నీళ్లు చేరుకోవడము, కడుపులో నీళ్లు చేరుకోవడము, కాళ్ళు చేతుల్లో ఉబ్బి రావడము, లేదంటే మీరు క్లాసికల్గా చూస్తారు అందరికీ అలాగా మార్క్స్ లాగా వచ్చేస్తాయి అడ్మిటెడ్ వాళ్ళకి. అది 30,000 కంటే తక్కువ వెళ్ళినప్పుడు దట్ ఈస్ ద సిమ్టమ్స్. అప్పుడు ఏమవుతుందంటే మన స్కిన్ కింద ఉన్న బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉంటాయో అవి వాటికి అవే ఓపెన్ అప్ అయిపోయి చిరిగిపోయినట్టు అయిపోతూ ఉంటాయి అన్నమాట.